యా అది అండి చైతన్య. ఇప్పుడు మీ సిరీస్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసి బయటకు వచ్చింది అంటే చూసిన తర్వాత ఆడియన్స్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరి క్యారెక్టర్ ఆడియన్స్ మైండ్లో నిలిచిపోతుంది? అది టు బీ వెరీ ఆనెస్ట్ సార్, నేను దాంట్లో నటించాను కాబట్టి అది నేను చెప్పలేను. ఐ విష్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో నిలుస్తుందని చెప్పి నా నమ్మకం. ఇప్పుడు కాదు, నేను బిగినింగ్ నుంచి అదే కథ చదివినప్పుడు అనిపించింది. బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ వచ్చేసి అంత ఆనెస్ట్గా రాయటం జరిగింది. ఏదో వచ్చారు వెళ్ళారు. ఈ క్యారెక్టర్ గురించి రవిరాజా గారు చెప్పారా? చెప్పానండి. ఏమన్నారు ఆయన కామెంట్ ఏంటి? అంటే కథగా మొత్తం చెప్పలేదు, ఇట్లా ఇది ఒక అవుట్లైన్గా చెప్పడం జరిగిందండి. డాడీకి ఇంట్రెస్టింగ్గా ఉండింది పొలిటికల్, అంటే హీఈస్ ఆల్సో వెయిటింగ్ August 7th చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. హీఈస్ ఎక్సైటెడ్ అండి. ఓకే. ఎస్ చైతన్య, ఇప్పుడు బుల్లితెరలో నీకు అంటే ఒక ఇమేజ్ ఉంది, అది ఓకే. బట్ వేరే అంటే ఇది కూడా ఓటీటీ అనుకోండి, అది వేరే. కానీ ఆదితో పోటీ పడి యాక్ట్ చేసేటప్పుడు ఎలా నెగ్గుకు రావాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉండేదా నీలో? ఉంటుంది సార్, అంటే ప్రతి యాక్టర్కి ఉంటుంది అది, అంటే ప్రతి ప్యాషనెట్ యాక్టర్కి ఉంటుంది. చిన్న కరెక్షన్ నాకు ఉండేది, బికాజ్ నాకు ఆది 15 ఏళ్ళ నుంచి తెలుసు సార్. నేను ఫస్ట్ చూసిన హీరో తనే. నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చేవాడు. ఓకే. సో ఒక విచిత్రం సినిమా అప్పుడు చెప్తున్నా, దట్ ఈస్ వెన్ అప్పుడప్పుడే ఐ వాస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. అప్పటి నుంచి తెలుసు సార్ నాకు. సో అది ఎలాంటి యాక్టర్ అని తెలుసు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా ఆ రోల్కి ఇంకెవరన్నా ఉంటే నా పర్ఫార్మెన్స్ కూడా తగ్గేదేమో. నేను కూడా కొంచెం ఐ మైట్ ఎక్కడో నాకు తెలియకుండా ఒక షెల్లోకి వెళ్ళిపోతుండేమో. అంటే 100% ఇవ్వాల్సింది 98-97% ఇచ్చేవాడినేమో. బికాజ్ ఇట్ వాజ్ ఆది, బికాజ్ వీ వర్ ఫ్రెండ్స్ ఇన్ రియల్ లైఫ్. ఒక 10 ఏళ్ళ ట్రావెల్ ఉంది కాబట్టి కొన్ని సీన్లలో తను బాగా చేసిన, ఇంకొన్ని సీన్లలో ఈ అమ్మాయి ఈసారి ఈ సీన్ ఓకే, ఈ సీన్ ఇడికి ఇచ్చేద్దాం, నెక్స్ట్ సీన్ నేను చూసుకుంటా, అంటే అది ఉండేదండి రైవలరీ. అన్ని సీన్లు నేనే బాగా చేస్తానని లేదు, అన్ని సీన్లు అది బాగా చేస్తాను. దే వాజ్ అ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్. ఎక్కడైతే వీడికి స్కోప్ ఉంది అని అనుకున్నప్పుడు వదిలేసేవాడండి. అంటే హీ వుడ్ హ్యావ్ లెట్ మీ డూ ఇట్. మనం ఇప్పుడు కొంచెం తను సీనియర్ అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. కానీ అది యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే మృగం కదా. అంటే అలాంటి యాక్టర్తో నేను కాంపిటేటివ్గా చేయాలన్నప్పుడు ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఇప్పుడు నేను కొంచెం తగ్గించిన అతన్ని, అది ఈజ్ అ ప్రూవెన్ యాక్టర్. ఇప్పుడు కొత్తగా వెళ్ళి అది బాగా చేశాడు అని ఎవరు అంటారు, అరే అది చేశాడంటే ఇందులో ఏదో ఉందిరా అనుకుంటారు. వీడు చేశాడని అంటే, చైతన్య చేశాడని అంటే అసలు ఏం చేశాడరా వీడు అని చూస్తారు. సో ఏం చేశాడరా అని చూసిన వాళ్ళకి ఐ షుడ్ బి సర్ప్రైజింగ్ ప్యాకేజ్. ఓకే. అది దట్ వర్క్డ్ బిగ్ టైమ్ బికాస్ ఆఫ్ దేవ గారు అండ్ బికాస్ ఆఫ్ ఆది ఆల్సో. అంటే ఇప్పుడు నేను వేరే యాక్టర్ ఉంటే ఇది అని అలా అన్నప్పుడు చిన్న జంక్ వస్తుంది మనకి. బికాస్ ఇద్దరు ప్రజాదరణ ఉన్న నాయకుల క్యారెక్టర్లు చేసేటప్పుడు వాళ్ళ మ్యానరిజాలను కూడా మీరు క్యాచ్ చేయగలగాలి కదా. అది తెలియదండి నాకు. ఆల్ ఐ నో వాజ్ ఎంఎస్ఆర్ అండ్ కాకర్ల కృష్ణమనాయుడు ఆర్ ఫ్రెండ్స్. హౌ దే బికేమ్ రైవల్స్, అందరు బ్యాక్గ్రౌండ్స్ అంతే, అంతకు బ్యాక్ స్టోరీస్. సో అంతకు మించి మ్యానరిజాలు కూడా కట్టగారు చెప్పారు, దేవకట్ట గారు మీరు ఇలా చేయండి ఇలా చేయండి. అయ్యో నేను అది నమ్మనండి యాక్చువల్గా, మేనరిజం డిటో ఫాలో అవ్వాలని. కానీ ఆయన ఏ ఒక్క రెఫరెన్స్ తీసుకోవద్దని చెప్పారు. ఓకే. మీరుగా డిజైన్ చేసుకోండి చెప్పి నాకు బాగా గుర్తు సార్. ఫోటో రిఫరెన్స్ తీసుకోవద్దని చెప్పినా కొన్ని బలంగా ఉంటాయి, ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. వాటిని మీరు కరెక్ట్గా క్యాచ్ చేసి మనం పొర్ట్రేట్ చేయగలిగితేనే అది బాగా రిజిస్టర్ అవుతుంది కదా, అందుకని అడుగుతున్నాను. నాకు తెలిసి ఫస్ట్ 5 minutesకి అంతా క్యారెక్టర్స్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళు రియల్ అనిపించారు అనుకోండి, మ్యానరిజమ్స్ డజంట్ మ్యాటర్ అండి. ఓకే. మన రైటింగ్, మన కథ రియలిస్టిక్గా ఉంది, నమ్మబుద్ధిగా ఉంది అన్నప్పుడు ఇవన్నీ బయట షోలోకి ఎంటర్ అయ్యే వరకు ఉన్న లెక్కలండి ఇవి. ఓకే. ఎంటర్ అయిన తర్వాత మ్యానరిజంతో చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వలేదు, రైట్? ఎగ్జాక్ట్గా బయోపిక్స్ అని చేసి వర్కౌట్ అయినవి అవ్వలేదు, అవనివి ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఎమోషన్ అనేది కట్టి పడేస్తుందండి. అదే మేజర్ రోల్. మేము నమ్ముకున్నది అదే. మనుషులు కదా, మానవులు కదా, వెన్ దే బికమ్ ఎక్స్ట్రాడినరీ హీరోస్. అది సింప్లిస్టిక్గా జర్నీ చేద్దాం అనుకున్నాను. అంటే మీరు నవ్వడానికి కూడా నేను అందరిలా కన్నింగ్ కాదండి. నేను కన్నీగా ఎందుకు సమాధానం చెప్పట్లేదంటే, బయోపిక్లే కల్పితాలైనప్పుడు నేను బయోపిక్ అని చెప్పడం వల్ల
ప్రతి సీన్కి ప్రతి మూమెంట్కి నేను బాధ్యత. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, బోర్డర్ లైన్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు. అది నా అబద్ధంలోకి నిజాలు వస్తే తప్పులేదు, కానీ నేను నిజం అని చెప్పి అబద్ధాలు చెప్పలేనుగా. ఏమన్నా తప్పు ఉందా నేను నా అప్రోచ్. ఫైనల్గా రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ఏంటి? రైజ్ ఆఫ్ ద టైటన్స్ అంటే ఒక ఆల్మోస్ట్ స్టేట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని, నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్, నాట్ ఈవెన్ స్టేట్, నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని మార్చిన హంబుల్ హీరోయిక్ అవెంజర్స్ క్యారెక్టర్స్గా నా క్యారెక్టర్స్ని నేను చూసుకున్నాను. కాబట్టి మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత నాకు ఈ పార్ట్కి, ఈ సీజన్కి ఒక మంచి టైటిల్ కావాలరా అంటే అవెంజర్స్ అని పెట్టలేను, కాబట్టి రైజ్ ఆఫ్ ద అవెంజర్స్ అని పెట్టాలనిపించి రైజ్ ఆఫ్ ద మయసభ అని ఎందుకు టైటిల్ ఎందుకు పెట్టాలి? ఎప్పుడు కూడా అంటే లవ్ స్టోరీ అనగానే రామాయణం గుర్తొస్తుంది మనకి, పాలిటిక్స్ అనగానే, పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనగానే మహాభారతం గుర్తొస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ స్పాన్ కానీ చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. క్యారెక్టర్ స్పెక్ట్రమ్ ఎప్పుడైతే క్యారెక్టర్ స్పెక్ట్రమ్ పెరుగుతుందో, అందులో రకరకాల మల్టీ డైమెన్షనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో, అది ఎప్పుడు మహాభారతాన్ని గుర్తు చేస్తుంది. మహాభారత్ అని పెట్టలేము, మహాభారతం అని పెట్టలేము అని, ఎందుకంటే ఇట్స్ సో ఓవర్ యూస్డ్. ఇనిషియల్గా ఇంద్రప్రస్థం అనుకున్నాను, అప్పుడు మనం కూడా మాట్లాడినట్టున్నాము. ఇంద్రప్రస్థ అనేది ఒక క్యాపిటల్ పవర్ సింబల్ అవుతుంది అనుకుని, అది కాంప్లికేటెడ్గా ఉంది. అండ్ ఆల్సో ఆ ప్రస్థ అనే మాట నాకు నచ్చదు, ఎందుకంటే మళ్ళీ ప్రస్థానం గుర్తు చేయకూడదని. మయసభ ఒక చిన్న వైటల్ ఎలిమెంట్ కాబట్టి మహాభారత్లో అందరూ ఈజీగా నేషన్ వైడ్గా కనెక్ట్ అయ్యే స్కోప్ కూడా కావాలి. ఎందుకంటే ఈ షో వచ్చేసి హిందీ, తమిళ్, మలయాళం 4 లాంగ్వేజ్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. అండ్ మీరు చూస్తే ఈవెన్ టీజర్కి 20 million వ్యూస్ ఆల్మోస్ట్ హిందీలోనే ఉన్నాయి, ఈక్వల్ టు తెలుగు, లైక్ క్లోజ్ టు తెలుగు 20 million వ్యూస్. సో ఒక రకంగా ఒక నేషనల్ షో లాగా చూస్తున్నాం కాబట్టి దీన్ని అందరికీ కనెక్ట్ అయ్యే విధమైన మహాభారత్ ఎలిమెంట్ మయసభలో ఉంది అని చెప్పి అందరం న్యానోస్గా థాట్ రాగానే అందరికి కనెక్ట్ అయింది. ఇందాక యాక్చువల్గా మనం ఒక పాయింట్ అనుకున్నాం, పర్టికులర్గా అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సబ్జెక్ట్ని తీయడానికి ముందుకు వచ్చినాయి అన్నారు. కానీ మీరు ఎందుకు సోనీని సెలెక్ట్ చేసుకున్నారు? అది ఫస్ట్ మీటింగ్లోనే లవ్లో పడిపోయానండి మా బిజినెస్ హెడ్ డానిష్తో అండ్ హిస్ క్రియేటివ్ టీమ్ ఆల్సో. నాకు డానిష్ ఎలా కనిపించాడంటే, నీ ఎమోషన్ నమ్ముతున్నాను, నువ్వు ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకో అంటే కరెక్ట్గా వాళ్ళ క్రియేటివ్ టీం కూడా స్క్రిప్ట్ని చూసేవాళ్ళు, ప్రతి డ్రాఫ్ట్ చూసేవాళ్ళు. వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉండేదంటే కొలాబరేటివ్గా ఉండేది, మిగతా వాళ్ళలాగా డిక్టేషన్ ఉండేది కాదు. కొలాబరేటివ్గా వాళ్ళ ఆడియన్స్ లాగా విని ఆడియన్స్ లాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, లైక్ బాగా ప్రాపర్ న్యూట్రల్ పీపుల్గా ఉండి కంప్లీట్గా నన్ను ఒక గార్డెన్లో వదిలేశారు బేసిక్గా. అండ్ ఎంతకైనా సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అండ్ ఆల్సో ఇలాంటి కథలకి పుట్టినిల్లు సోనీలు. సో ఇట్ వాజ్ అ న్యాచురల్ మ్యాచ్ బిట్వీన్. చాలా సిరీస్ వచ్చినాయి కదా, స్కామ్ సిరీస్లు కానీ రెండు సిరీస్లు, మహారాణి, రాకెట్ బాయ్స్ అండ్ ద హంట్, అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సో దేవకట్ట సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పటి వరకు. దీన్ని ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి ఏంటి రీజన్ ఉందా? నాకు కూడా ఏంటంటే రైటర్గా ఒక పర్స్పెక్టివ్ కావాలి, నన్ను ఛాలెంజ్ చేసే ఒక అనదర్ క్రియేటివ్ మైండ్ కావాలి, అండ్ ఆర్గ్యూ చేయగలగాలి. బట్ అగైన్ ఇద్దరి సెన్సిబిలిటీస్ ఒకేగా ఉండాలి. వరల్డ్ బిలీఫ్ సిస్టమ్ కానీ అంటే ఫిలాసఫికల్గా మ్యాచ్ అయ్యే రైటర్ ఎప్పుడు దొరికినా ట్రావెల్ చేయాలనేది ఎప్పటి నుంచో అనుకునేవాడు. ట్రావెల్ చేస్తే ఇంకెక్కువ కథలు చేయగలం కదా, ఎక్కువ సినిమాలు తీయగలం కదా అనే ఒక ఆశ. నేను రాజ్ డీకే నా ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ అంతా, వాళ్ళని చూసి ఎప్పుడు కులుకునేవాడిని. అరే ఇట్లా ఇంకొక పార్ట్నర్ ఉంటే ఇంకొంచెం స్పీడ్గా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అది నేను అదే ఇప్పుడు సిరీస్ స్పీడ్కి బ్రేక్ వేసే పార్ట్నర్ తగిలితే కష్టం కదా. ఏది బ్రేక్, ఆ స్పీడ్కి బ్రేక్ వేసే పార్ట్నర్ తగిలితే కష్టం. సో కుదరదు, అదే అందరికి కుదరదు. అది న్యాచురల్గా ఏంటంటే మా బాహుబలి సిరీస్ తీస్తున్నప్పుడు అప్పుడు కిరణ్తో కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ద వే స్క్రిప్ట్లో డిస్కషన్లో తను ప్రవీణ్ టీంలో వర్క్ చేసేప్పుడు తను రైజ్ చేసే క్వశ్చన్లు అన్నీ చాలా సెన్సిబుల్గా అనిపించాయి. సో అప్పుడు నేను ఇమ్మీడియట్గా చెప్పాను, నువ్వు వై డోంట్ యూ జాయిన్ మీ ఇన్ రిపబ్లిక్లో రైటర్గా జాయిన్ అవ్వు నాతో, పార్ట్నర్, డ్యూయల్ క్రెడిట్. రిపబ్లిక్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఉంటుంది తనకు కూడా, రైట్? ఈవెన్ దో స్టోరీ అన్నీ జెనిసిస్ నా నుంచి వచ్చినా కూడా స్క్రీన్ ప్లే వచ్చే టైంకి మంచి పార్ట్నర్ అవుతాడని చెప్పి నేను చెప్పాను. నేను రాసే ప్రతి కథకి
ఐ విల్ లైక్ యూ టు బీ ఏ పార్ట్నర్, రైటింగ్ పార్ట్నర్ అని చెప్పి మైసభ రైటర్ పార్ట్నర్గా తీసుకుని దెన్ 3 సినిమాల లెంగ్త్ అండ్ 90 రోజుల్లో చేయాలి. ఓకే. అంటే ఒక్కో సినిమాకి 30 రోజులు స్పాన్. మీరు ఇంకా 4లో ఉన్నారు కాబట్టి 9 వరకు చూస్తే సినిమాలో కూడా అచీవ్ చేయలేనంత స్కేలు స్పాన్ ఉందన్నమాట. సో ఎంత హ్యాండిల్ చేయాలంటే ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి ఇద్దరం రెస్పాన్సిబిలిటీస్ పంచుకొని 20 years జర్నీ. యా యా. బట్ మ్యాటర్ అండ్ బై ద వే నేను నెక్స్ట్ రాస్తున్న కథలో కూడా తన పార్ట్నర్ అనమాట. ఓకే. సో యా 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 20 years జర్నీలో చేసిన తక్కువ సినిమాలు. యా యా సో ఇక మీదట ఆఫ్టర్ మహేసభ యా. ఆ స్పీడ్ మరింత పెరగాలని కోరుకుంటున్నాను. అని నాకు ఉంటుందండి కోరిక, బట్ కొంచెం స్పీడ్ పెంచాలని ట్రై చేసి బొక్కబొరలు పడ్డాను. 1-2 సార్లు పడ్డాను. అరే ఎప్పుడు కూడా చాలాసార్లు అడ్డదారులు చాలా లాంగ్ దారులు అవుతాయి, నష్టపరిచే దారులు అవుతాయి. ఆర్గానిక్గా ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు తీయాలి కూడా ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే నీకు ఒక గోల్ ఉంది, ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ వైపు పనిచేస్తూనే ఉంటే కొన్నిసార్లు గాలులు అన్నీ తోడయ్యి స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొన్నిసార్లు ఎదురుగాలు తగులుతూ ఉంటాయి, స్లోగా వెళ్తుంటుంది. ఇప్పటివరకు ఎదురుగాలే ఫేస్ చేస్తున్నా, ఇవన్నీ కలెక్టివ్గా ఇప్పుడు మళ్ళీ పే చేస్తాయి మీరు చూస్తున్న దగ్గర. ఓకే. ఇక మీదట ఆ ఎదురుగాలు లేకుండా సాఫీగా వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ చైతన్య నీకు ఇది ఒక మలుపు తిప్పే సిరీస్ అవ్వాలి. అది ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి తనకి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. సో మహేసభ అనేది మీ అందరి కెరియర్ని టర్న్ తిప్పే సిరీస్ కావాలని, అటు సోనీకి కూడా మంచి హిట్. అంటే ఇప్పుడు తెలుగులో ఎస్పెషల్లీ తెలుగులో మహారాణి, హిందీలో వచ్చిన మహారాణి లాగా తెలుగులో కూడా ఈ మహేసభ అనేది వాళ్ళకు కూడా అంత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.